మళ్లీ బ్యాలెట్ కావాలని మొండి పట్టుపడుతున్నారు వైసీపీ అధినేత జగన్. 2014, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బ్యాలెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందంటూ తరచూ ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెటే వాడుతున్నారంటూ గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు వేదికగా పోరాడాలని తమ ఎంపీలకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు జగన్. బ్యాలెట్ విధానమే కావాలని మొండి పట్టుపడుతున్నారు వైసీపీ అధినేత జగన్. 2014, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందంటూ తరచూ ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇప్పటికీ బ్యాలెట్ విధానాన్ని వాడుతున్నారంటూ ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు వేదికగా పోరాడాలని తమ ఎంపీలకు దిశా నిర్దేశిస్తున్నారు జగన్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బ్యాలెట్ విధానమే కావాలంటూ జగన్ మొండి పట్టుపడుతున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా బ్యాలెట్ విధానమే కరెక్ట్ అంటున్నారు, బట్ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంఏ కరెక్ట్ అంటున్నారంటూ ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లే ముద్దని చెప్పి జగన్ మరోసారి తన నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో 151 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఇదే విధానాన్ని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలని చెప్పి నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలకు మద్దతుగా పలికారు. ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళకే వేస్తారు, మీకు ప్రజల్లో బలం లేనప్పుడు ఈవీఎంలు ఎందుకు తప్పు పడతారని చెప్పి అప్పట్లో టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. 2014లో కూటమి గెలిచినప్పుడు అప్పుడు సేమ్ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గెలిచినప్పుడు ఈవీఎంలు తప్పుపట్టాడు జగన్. ఆ తర్వాత 19లో గెలిచినప్పుడు ఈవీఎంలకు మద్దతుగా నిలిచాడు. మరొకసారి 24లో ఓటమి తర్వాత ఈవీఎంలని కారణం చేస్తూ కూడా ఆయన ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. త్వరలో 28, 27లో జరగబోయే జమిలీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి, దీనికి సంబంధించి ఇప్పటి నుంచే మనం కార్యాచరణ రూపొందించుకోవాలి. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు, అనేక దేశాలు కూడా బ్యాలెట్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. చాలా చోట్ల ఈవీఎంలు వాడి కూడా తిరిగి వాటిని స్థానంలో కొత్తగా బ్యాలెట్ని ఎంపిక చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా ఈవీఎంలు లేకుండా బ్యాలెట్నే మనం కొనసాగించే విధంగా పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో గట్టిగా నినాదం చేయాలి. కేంద్రాన్ని ఒప్పించేందుకు మన శక్తి మేర కృషి చేయాలి. దానికి అనుగుణంగా మనం రానున్న రోజుల్లో వ్యవహరించాలని చెప్పి జగన్ ఒక ప్రకటన అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈవీఎంలకు సంబంధించి కూడా ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వారు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలైతే జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సడన్గా ఆయన ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దని చెప్పి ఎందుకు నినాదం ఎత్తుకున్నారో అర్థం కావట్లేదని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు కూడా కొంతమంది తలలు బాదుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఏదో ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి తద్వారా 29 ఎన్నికల్లో గెలవాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆలోచనలో భాగంగానే ఈవీఎంలు కూడా ఒక కారణంగా కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు రాధిక. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం మరొకసారి యూటర్న్ తీసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. అధికారం ఉన్నప్పుడు ఈవీఎంలు కావాలంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్యాలెట్ కావాలంటున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి జగన్ తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా ఏ పార్టీలు మద్దతు నిలుస్తాయా లేదా అనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధిక. థ్యాంక్ యూ శివ.